ఉన్నాయి. ఏ విధంగా చూసినా మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి మన ఆకలి సమస్యని మూలమై మన కష్టంతో చేసుకుంటూ మన శ్రమని మనం శ్రమ చేస్తలేమా, మన రెక్కాడితేనే డొక్కాడుతుందని కదా ఈడ వచ్చి పాడేవాళ్ళు ఇంతగానో చాకరీ చేస్తున్నాం, 8.5 గంటలు పనిచేస్తున్నాం. కానీ మనకి న్యాయమైన వేతనం ఇవ్వడానికి ఈ రోజు 5 రోజులుగా మిమ్మల్ని ఎండల్లో పెట్టి ఈ రకంగా ఉన్నారు. ఇప్పటికైనా దీన్ని పరిష్కరించాలి అని ఐఎఫ్టీగా ప్రగతిశీల మహిళా సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. పెద్దలు ఇక్కడ ఉన్నారు, పెద్దల సమక్షంలో ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ న్యాయమైన పోరాటానికి సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నాం. మహిళలు అంత బలి తెగించి ఉద్యమాలు సాగించిన ముందుకు వచ్చారంటే వాళ్ళ లోపల ఎన్ని బాధలు వస్తారు. అనేక రకాల బాధలు కల్పించింది మేనేజ్మెంట్. ఒక జీతాలు ఒకటి వాళ్ళకి అనుకూలంగా జీతాలు పెంచుకున్నారు. ఇలాంటి పక్షపాత వైఖరి మన మేనేజ్మెంట్ చేస్తా ఉంది. ఒకవైపు 10,000 చూసా, 10,000 రూపాయల జీతం, 10,000 రూపాయల జీతం ఎక్కడ లేదు. అది ఆర్టీసీ ఎక్కుతున్నారు. వైజాగ్ లో కూడా దాదాపు 17,000-18,000 దాకా ఇస్తున్నారు. ఇది ఇట్లాంటి జీతాలు అందులో అనేక ఇబ్బంది ఉందన్నమాట. వాస్తవం. దీన్ని పరిష్కారం చేసుకోవాలి. కలకంటి కన్నీ ఊరికపోవాలి. ఆడవాళ్ళ కంట్లో నీళ్లు వస్తే అది ఊరికా బాధ సాఫ్ట్వేర్ పద్ధతి అంతే పోలేదండి. అయితే ఆ సమస్య పరిష్కారం అవుతుందని అంటే తర్వాత విషయం. పరిష్కారం చేయకపోతే మీరు ఉండలేరు. నేను అసమర్థం నేను చెప్తున్నా. ఇక్కడ సమస్య పరిష్కారం చేయకపోతే 2 నిమిషాలు చాలయా ఈ ఫ్యాక్టరీ మొత్తం కోల్దేయడానికి. 2 నిమిషాలు చాలు కోల్దేయడానికి. అంటే కోల్దేయడానికి దేవాలయం అండి. అది బాగుంటే మనం పని చేస్తాం. పని చేస్తే జీతాలు వస్తాయి. నిలబడి కొట్టాలి చాలా పెంచుకుంటాం. ఏమీ చేయదనుకోండి, అసలు పెరిగిందనుకోండి, ఇక లేకపోయినా పనులు తెగబడితే అప్పుడు ఈ ఫ్యాక్టరీ ఉండదు, మేనేజ్మెంట్ ఉండదు, ఎవరు కనపడదు. అదే చేస్తా ఉన్నా. మీరు కేవలం మీ మహిళలు ఏం చేస్తారులే, ఆడవాళ్ళు ఏం చేస్తారులే అని చెప్పి నిర్లక్ష్యం ఉంటే వాళ్ళు అనుకుంటే మీరు అందరూ ఈ ఫ్యాక్టరీ ఉండదు. అయితే మేము దానికి దోషం ఏమీ చెప్పలే. మనకి దేవాలయం అనేది ఇది బాగుండాలా, కానీ మేము బాగుండాలా. మేము బాగుంటే ఇది బాగుంటుంది. అది ఆ ఉద్దేశంతో పనిచేస్తాం తప్ప కేవలం ఖర్చాధిక చర్య మాత్రం కార్యక్రమం. దీన్ని పరిస్థితి ఏమైంది, ఉద్యోగం పైకి వచ్చింది. ఫస్ట్ టైం అనుకుంటా కొంతమంది బయటకు వచ్చి నిలబడడం అనేది మొదటిసారి. 50 కాదు, మొదటిసారి ఈ ఫ్యాక్టరీ చరిత్రలో మొట్టమొదటిసారి బహిరంగంగా బయటకు వచ్చి 5వ రోజుగా సర్వీస్ చేస్తున్నారు. దాని బట్టి అర్థమైపోయింది కదా అదే సెట్ ఉందో. వాళ్ళు మేనేజ్మెంట్ అవ్వండి ఊరికి ఎందుకు వస్తారు, వాళ్ళకి బహిరంగ కూర్చొని మాట్లాడతారా, వాళ్ళకి ఉంది లోపల. కాబట్టి మన బలాన్ని మన ఆవేశాన్ని వ్యక్తపరిచాం. డిపార్ట్మెంట్ ఒక ఇద్దరు పెట్టుకొని బయట వాళ్ళు తమ డిస్కస్ చేయడానికి అవకాశం డిసైడ్ చెప్పాము. నేను మాట్లాడుతా ఉన్నారు. నేను నా ఉద్దేశం ఏంటంటే చాలా సమయం చూసాం. ఎప్పుడు ఉద్రిక్త వాతావరణంలో సమస్య ఎప్పుడు పరిష్కారం కావు. వాతావరణం మారినాకనే పరిష్కారం అవుతుంది. అది అంత మనం నమ్మకం ఉండాలి. పరిష్కారం కాబట్టి మళ్ళా కూర్చోండి. అది వేరు. ఇది ఉద్రిక్త వాతావరణంలో పరిష్కారం కాదు. మనం ఇప్పుడు కమిటీ ఎన్నుకొని దాని సంపద కమిటీ అనుకుంటే వచ్చే కొంత తీసుకుంటే అది పరిష్కారం అవుతుంది. 21వ తారీఖు చెప్పేస్తుంది. 21 వరకు డైరెక్ట్ కూడా చెప్పాడట. కాబట్టి 21 వరకు మనం వెయిట్ చేసి సాధ్యత వాళ్ళకి కల్పించి చేయాలి. అయితే ఆయన మాట్లాడేది నో ఇంప్రూవైజేషన్. నో ఇంప్రూవైజేషన్ అంటే కచ్చ సాధనకు చర్యలు ఉండకూడదు. అది జీతంతో సహా పనిష్మెంట్ సహా నో ఇంప్రూవైజేషన్ పాయింట్ ఆయన అంగీకరించారు.